తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఆధ్యాత్మిక నగరం తిరుపతి, సాగర నగరం విశాఖలో పర్యాటక వైభవానికి అడుగులు పడుతున్నాయి. 2 నగరాలను సమగ్ర గమ్యస్థానాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిధులు ఇవ్వబోతోంది. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్లో తిరుపతి, విశాఖను ఎంపిక చేసే అవకాశం ఉంది. రాష్ట్ర పర్యాటక రంగంలో కీలక ముందడుగు పడనుంది. తిరుపతి, విశాఖ నగరాల్ని సమగ్ర పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో ఈ 2 నగరాల్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒక్కో నగరంలో 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక అభివృద్ధి చేపట్టనున్నారు. ఇందుకు 5 ఏళ్లలో 1000 కోట్ల రూపాయల్ని కేంద్రం అందించనుంది. ఒక్కో నగరంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. దేశంలో పర్యాటక రంగాన్ని మిషన్ మోడ్లో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వదేశ్ దర్శన్ 2.0 పథకంలో ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ ఉప పథకాన్ని ప్రవేశపెట్టింది. పోటీ పద్ధతిలో దేశవ్యాప్తంగా 50 పర్యాటక గమ్యస్థానాల్ని ఎంపిక చేసి అభివృద్ధి చేయనుంది. దేశీయ, విదేశీ పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు, కొత్త అనుభవాలు, భద్రత, ఆహార సదుపాయం, డిజిటల్ సేవలన్నీ ఒకచోట సమగ్ర ప్యాకేజీగా అందించాలన్నదే పథకం ప్రధాన ఉద్దేశ్యం. తిరుపతి, విశాఖ నగరాల్లో పర్యాటక సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయి. తిరుపతిలో ఇప్పటికే 50 నుంచి 60 ఎకరాల భూమిని ఒకే ప్రాంతంలో గుర్తించారు. విశాఖలోనూ 50 ఎకరాల ఖాళీ భూమిని గుర్తించే పనిలో అధికారులున్నారు. గోవా రోడ్ మ్యాప్ లో పేర్కొన్న 5 కీలక అంశాలైన గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి, పర్యాటక ఎంఎస్ఎంఈలు, డెస్టినేషన్ మేనేజ్మెంట్లకు కేంద్రం నిధులు ఇవ్వనుంది. ఇదే విషయాన్ని రాష్ట్రాలకు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు 2 నగరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రకటన తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదికల్ని రాష్ట్రం నుంచి పంపనున్నారు. పర్యాటక అభివృద్ధిలో స్థానికుల భాగస్వామ్యాన్ని కీలకాంశంగా కేంద్రం పేర్కొంది. స్థానిక అవసరాలు, ఆశయాలు, సాంస్కృతిక విలువలు దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ఉండాలని కేంద్రం సూచించింది. ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించాలని పేర్కొంది.